కొత్త వెహికల్ రిజిస్ట్రేషన్ కోడ్ టీజీ రేవంత్ సర్కార్కు కాసుల వర్షం కురిపిస్తుంది. వాహనాల నెంబర్ ప్లేట్లను టీఎస్ నుంచి టీజీగా మార్చుతూ రవాణా శాఖ తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఫ్యాన్సీ నెంబర్ల క్రేజ్ నడుస్తుంది. ఫ్యాన్సీ నెంబర్ల కోసం వెహికల్ ఓనర్స్ తీవ్రంగా పోటీ పడుతున్నారు. కోరుకున్న నెంబర్ల కోసం లక్షలు వెచ్చించేందుకు సిద్ధమవుతున్నారు. ఫ్యాన్సీ నెంబర్ల విక్రయం ద్వారా రవాణా శాఖకు ఇప్పటి వరకు 5 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరిందంటే జనాలు ఎంతగా ఎగబడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో ఇకపై కొత్తగా కొనుగోలు చేసే వాహనాలన్నీ టీజీ పేరుతో రిజిస్టర్ కానున్నాయి. ఇప్పటి వరకు ఉన్న టీఎస్ నెంబర్ ప్లేట్లు అలాగే కొనసాగనుండగా కొత్త వెహికల్స్ మాత్రం టీజీ 0001 సిరీస్తో మొదలయ్యాయి. దీంతో ఫ్యాన్సీ నెంబర్లు దక్కించుకోవడానికి కొత్త వాహన కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆన్లైన్లో పోటాపోటీగా బిడ్డింగ్ వేస్తున్నారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్ ఆర్టీఏ పరిధిలో టీజీ 0001 నెంబర్ ఏకంగా 10 లక్షలు పలికింది. ఫ్యాన్సీ నెంబర్లకు ఫీజు రూపంలో 2.5 కోట్ల రూపాయలు, బిడ్ ధరగా మరో 2.5 కోట్ల రూపాయల వరకు మొత్తంగా 5 కోట్లకు పైగానే ఆదాయం సమకూరిందని అధికారులు చెప్పారు. ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 2 కోట్ల ఆదాయం సమకూరగా రంగారెడ్డి జిల్లాలో 85 లక్షలకు పైగా వచ్చాయి. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 64 లక్షల, సంగారెడ్డిలో 41 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఫ్యాన్సీ నెంబర్లపై రోజురోజుకు ప్రజల్లో క్రేజ్ పెరిగిపోతుంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, లక్కీ నెంబర్, ఫ్యాన్సీ నెంబర్ను హోదాగా భావించడం, న్యూమరాలజీ నమ్మేవారు తమ వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లలో పర్టిక్యులర్ నెంబర్ ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో ఫ్యాన్సీ నెంబర్లకు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.